హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. సింహప్రసాద్ గారు రచించిన స్వరాజ్యం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? వార్తాపత్రికలోని ఒక వార్త చూసి ఉలిక్కిపడింది. మళ్ళీ చదివింది. చలించిపోయింది. మళ్ళీ చదివింది. కన్నీళ్లు పొంగి వచ్చాయి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్లోకి దూసుకువెళ్ళి, దీని మీద ప్రోగ్రాం చేస్తాను సార్ అంది టీవీ రిపోర్టర్ మంజరి. దీని మీద నీకేమైనా మతిపోయిందా? ఒక గ్రామం కథ సార్. షు! గ్రామాలు సినిమా తెర మీద గ్లామరస్గా కనిపిస్తాయి. పల్లె కథల సినిమాల్ని జనం ఎగబడి చూస్తారు. కానీ పల్లెటూరి వారి బాధల్ని గాథల్ని టీవీలో చూపిస్తే టక్కున ఛానల్ మార్చేస్తారు. రేటింగ్ ఢామ్మని పడిపోతుంది. మనకి కొద్దో గొప్ప సామాజిక బాధ్యత ఉంది కదా సార్. ఇది చాలా దారుణమైన వార్త. మనం సిగ్గుపడాల్సిన సంగతి. పేపర్లో దాని ప్లేస్ ఏమిటి? జిల్లా ఎడిషన్ 6వ పేజీలో లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఆ పత్రిక దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో అర్థమైందిగా. డోంట్ వేస్ట్ మై టైం. ఇంకేదైనా సెన్సేషనల్ న్యూస్ పట్టుకో, లేదా సేఫ్గా సినిమా బేస్డ్ ప్రోగ్రామ్ చెయ్యి. టీఆర్పీ పెరుగుద్ది. సారీ సార్, మీరు ఇలా మాట్లాడతారనుకోలేదు. ఆ గ్రామస్తులు మా ఊరు అమ్మబడును అంటున్నారు సార్. దుఃఖోద్విగ్నయ్య అంది. డోంట్ క్రై. అది ప్రాక్టికల్ జోక్ అయినా అవ్వచ్చు మంజరి. లీవ్ ఇట్. ల్యాప్టాప్లో తలదూర్చాడు. ఇది జోక్ కాదు, ఆక్రందన. సభ్య సమాజాన్ని కాలర్ పట్టుకుని మరీ అడుగుతున్న ప్రశ్న. పల్లె అంటే మట్టి. మట్టి మనుషులు కాదు సార్. మనిషి ఉనికికి, ఉపాధికి, ఉత్పత్తికి, ఉన్నతికి అన్నిటికీ ఆధారం, ఆదరువు భూమే సార్. ఆ భూమిని నమ్ముకున్న భూమిపుత్రులే సార్. ఆమె కళ్ళ నుండి బొటబొట కన్నీటి బొట్లు రాలిపోతూ ఉంటే కించిత్ సానుభూతిగా చూస్తూ అన్నాడు. అయితే ఏమంటావు? ఇదివరకోసారి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని పెనుగోటివాడ గ్రామస్తులు ఇలాగే వారి ఊరిని అమ్మేస్తామని ప్రకటించారు. అప్పుడేం జరిగింది? తెలీదు సార్. నవ్వాడు. తెలిసేంతగా ఏమీ జరగలేదన్నమాట. ఇది అంతే. న్యాచురల్ డెత్. డోంట్ బీ ఎమోషనల్. ఒక ఊరు చచ్చిపోతుంది. కాదు, నిలువున చంపేస్తుంటే మనము ఒక రాయి వేద్దామా? మాది 4th ఎస్టేట్. మనం వాచ్ డాగ్స్లా ఉండాలి తప్ప కొందరి పెట్ డాగ్స్లా మారి రేటింగ్ మత్తుకి బానిసలైపోకూడదు. గాంధీజీ మన దేశం గ్రామాల్లోనే జీవిస్తోందన్నారు సార్. ఆవేశంతో గొంతు చించుకుంది. సి మంజరి, కోట్ల పెట్టుబడితో ఈ ఛానల్ ప్రారంభించింది దేశసేవ చేయడానికి కాదు, వ్యాపారానికి లాభాలే లక్ష్యం. అంచేత ఆ దృష్టితో ఆలోచించి ఆ దిశగా అడుగులేయటం మనందరికీ మంచిది. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి అనుమతి ఇవ్వండి. మంచి ప్రోగ్రాం అవుతుంది. ఆమె ముఖంలోకి ఒకసారి చూసి అన్నాడు. ఓకే, బట్ విత్ వన్ కండిషన్. ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేను. థ్యాంక్ యూ సార్. పరమానందపడిపోయి అతడి చేయి పట్టుకుని ఊపేసింది మంజరి. 2-3 కెమెరామ్యాన్లని అడిగింది కానీ ఎవ్వరూ అంగీకరించలేదు. మారుమూల గ్రామం అనగానే వెనుకంజ వేశారు. ఆమె బ్రతిమాలగా, ఒక్కరోజులోనే కంప్లీట్ చేసేయాలి మరి అని షరతు పెట్టి అంగీకరించాడు ప్రకాష్. ఆ మర్నాడే ఇద్దరూ బయలుదేరారు. తిన్నగా మండల కేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి పాతూరు ఎలా వెళ్లాలో కనుక్కున్నారు. షేరింగ్ ఆటోలోనూ, ట్రాక్టర్ మీద, ఆ పైన నడిచి ఆ ఊరెళ్లారు. ఊరి మొదట్లో ఉన్న ఇంటి గోడ మీద అమ్మకం ప్రకటన కనిపించింది. దీన్ని షూట్ చేయి అని చెప్పి చదివింది. మా ఊరు అమ్మబడును. మా పాతూరు గ్రామాన్ని ఇళ్ళు, పొలాలు, గొడ్డు, గోద, చెట్లు, పుట్టలు, తట్టాబుట్టతో సహా సమస్తం ఎలా ఉన్నవి అలాగా ప్రాతిపాదిక మీద అమ్మబడును. ఏకగుత్తంగా కానీ 2-3 ముక్కలుగా కానీ కొనుక్కోవచ్చు. ఆసక్తి కలవారు మా సర్పంచ్ని కలవండి. ఇట్లు పాతూరు గ్రామస్తులు. భలే చిత్రంగా ఉందే అన్నాడు ప్రకాష్. ఊరికెక్కడా జీవలక్షణాలు కనిపించడం లేదు చూడు. అటుగా వెళుతోన్న జనం వంక చూశారు. దైన్యం రూపుదాల్చినట్లున్నారు. ఉసూరుమంటూ ఉన్నారు. మరి తప్పదన్నట్టు చిన్నా చిత్తగా పనులు చేసుకుంటున్నారు. ముక్కు మీద వేలేసుకున్నాడు ప్రకాష్. జాలి ఉప్పెనై ముంచేస్తూ ఉంటే దిగ్భ్రమకు లోనై అశ్రునయనాలతో చూస్తూ ఉండిపోయింది మంజరి. సర్పంచ్ ఇంటికి వెళ్లారు. వాళ్ళని చూసి ఎదురొచ్చి ఆహ్వానించాడు సర్పంచ్ చంద్రయ్య. లక్క పిడతలతో మంచినీళ్ళిచ్చి, ఏమీ అనుకోమాకండి అన్నాడు చూపులతో తన ఆసక్తతని తెలియజేస్తూ. మేం టీవీ వాళ్ళం,
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం అంది మంజరి. అనంతమైన నిరాశ కదలాడింది అతడి ముఖంలో. మా ఊరిని కొనుక్కోవడానికి రాలేదా? మీ సమస్యలకి అదే పరిష్కార మార్గం అనుకోవటం సరికాదు. మనది సర్వస్వతంత్ర ప్రజాస్వామిక దేశం తప్ప బానిస రాజ్యం కాదు. మీరు మేమంతా కలిసి ఎన్నుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి, అధికారులున్నారు, రాజ్యాంగం ఉంది. అతడు వినటం లేదని గ్రహించి ఆ పై మాటలు మింగేసింది. ఈలోగా ప్రకాష్ హ్యాండ్ కెమెరాని సెట్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? మంజరి మాటలకి తలాడించాడు చంద్రయ్య. జనని జన్మభూమి స్వర్గంతో సమానం అంటారు. అలాంటిది మీరు మీ ఊరిని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? చిన్నప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు అనే పద్యం చదవలేదు? అప్పిచ్చువాడు వైద్యుడు ఏరు బ్రాహ్మడు లేని ఊరిని గక్కున వదిలేయాలి. ఆ మొక్క ఎప్పుడో చెప్పినా మాకిప్పుడు సరిగ్గా సరిపోద్ది. అంటే మీ ఊళ్ళో కనీస సౌకర్యాలు సదుపాయాలు లేవంటారు. మీ కళ్ళతో మీరే చూసి చెప్పండి, ఇక్కడేమున్నాయి? రోడ్లు రవాణా నీరు లేవని తెలుస్తుంది, ఉపాధి లేనట్లుంది. అయితే తిండికి ఇబ్బందే. ప్రభుత్వం మీకేమీ చేయలేదంటారా? ప్రభుత్వం ఉందో లేదో తెలీదు, మాకెప్పుడూ కనిపించలేదు. నాయకులకు మాతో పని లేదు. పట్టణాల్లో నగరాల్లో ఉంటారాయే. అధికారులకి జనాభా లెక్కలప్పుడు ఓట్ల జాతరప్పుడు తప్ప మేము ఉన్నామనే తెలీదు. మీరంతా కలిసి వాళ్ళని నిలదీయొచ్చుగా. పల్లెల్ని ఉద్ధరించడానికి ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసింది, మరెన్నో పథకాలు ప్రవేశపెట్టింది, ఎన్నో సంస్కరణలు తెచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దేశ విదేశాల నుంచి ప్రపంచ బ్యాంకు నుండి వేల లక్షల కోట్లు అప్పు చేసింది మీ అభివృద్ధి కోసమే కదా. అతడు వింతగా చూశాడు. ఆమె పెదవి కొరుక్కుంది. అవన్నీ మీ ఊళ్ళో చేస్తున్నారేమో నాకు తెలీదు. ఇక్కడ కరెంటు స్తంభాలున్నాయి కానీ కరెంటు లేదు. కాలువలున్నాయి కానీ నీళ్లు పొలాల్లోకి రావు. ఒక ఆసుపత్రి, ఒక బడి, ఒక చౌక దుకాణం లేవు. రోడ్లు లేవు, తాగునీళ్లు లేవు. పని లేదు, పాట లేదు. ఇంకెందుకు ఇక్కడుండాలి? ఉండి ఎలా బ్రతకాలి? మీ ఊరు కదా. మా ఊరు కనుకే అమ్మేస్తున్నాం. మీకెంతైనా పుణ్యం ఉంటుంది కానీ కొనుక్కునే వాళ్ళని రమ్మని చెప్పండి చాలు. చేతులు జోడించి అర్థించాడు. పరిశ్రమలు ఫ్యాక్టరీలు పెడతాం, భూములు ఇమ్మంటే రైతులు ఒంటి కాలి మీద లేస్తున్నారు. వారి ఆగ్రహానికి భయపడి ప్రభుత్వాలే మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటున్నాయి. అలాంటిది మీరు ఏకంగా ఊరినే స్వచ్ఛందంగా పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేస్తామంటున్నారేమిటి? మమ్మల్ని ఎవరూ కొనుక్కోరు కానీ లేకపోతే మేము అమ్మకానికి పెట్టేసుకుందాం నిర్లిప్తంగా అన్నాడు. మంజరి కదిలిపోయింది. కళ్ళల్లో తడిపొర కదులుతుంటే అడిగింది, మీరింత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి కారణమేమిటి? మా ఊరిని పట్టించుకునే నాదుడే లేడు. మా అతీగతి కనుక్కునేవారు లేరు. కనీసం తాగునీరు కూడా లేదు. ఇక సాగునీరు సరే సరి. ఇంకెలా బతకాలో నీకేమైనా తెలిస్తే చెప్పు. ప్రభుత్వం పాలకులు మనవాళ్లే, మనం ఎన్నుకున్న వాళ్లే. మన వల్లే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంచేత మీ సమస్యల్ని ప్రభుత్వానికి మా ఛానల్ ద్వారా తెలియచేయండి. మీ విజ్ఞప్తిని తప్పకుండా మన నేతలు అధికారులు వింటారు, మన్నిస్తారు. నాది భరోసా. వాళ్ళెవ్వరూ చెవిటోళ్ళు కాదు, చక్కగా వింటారంటావు. సరే చెప్తాను, నాదేం పొద్ది, పోయేటందుకు ఏమి మిగులుంది కనుక. గొంతు సవరించుకుని తిన్నగా నిలబడి చెప్పాడు చంద్రయ్య. మీ అందరికీ మా మనం ఏమిటంటే మా బాగు ఓగు చూడనన్నా చూడండి, లేదా మా ఊరిని తెగనమ్మడానికి సాయం అన్నా చేయండి. ఆ పైన మాటలు రాక చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు చంద్రయ్య. మీకు మంచే జరుగుతుంది అని చెప్పి ఓదార్చారు. గ్రామంలోని కొందరు పెద్దల్ని పిల్లల్ని కదిలించారు. అంతా నిరాశ నిస్పృహల్లో మునిగి తేలుతున్నారు. దేవుడు కూడా చెయ్యొదిలేసినట్లు ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం బోలెడన్ని పనులు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అదంతా ఏమైపోతుందంటారు? మాకేం తెలుసు. కాలువలో పూడికలు తీస్తామని వచ్చారోసారి కొంచెం గుర్రపుడెక్క తీసి ఫోటోలు దిగి వెళ్ళిపోయారు. ఇంకోసారి కాలువలోతు తవ్వి గట్లు ఎత్తు చేస్తామన్నారు. వర్షాకాలం వచ్చే ముందు మొదలెట్టారు. పని మొదలెట్టేసరికి వర్షం రానే వచ్చింది. మళ్ళీ వాళ్ళు రాలేదు. రోడ్లు వేస్తామంటూ కొలతలు తీసుకెళ్లారు. మళ్ళీ కనిపించలేదు. తాగునీటి కోసం పైపులేస్తామని చెప్పి కొన్ని పైపులు తెచ్చి చెరువుగట్టు మీద వదిలి వెళ్ళిపోయారు.
పనులు చేయకుండానే చేసినట్టు చూపించి సొమ్ము స్వాహా చేశారంటారా? చదువుకున్నోరు, మీకే తెలియాలి. ఊరి వీధుల్ని, నడవడానికి వీల్లేకుండా ఉన్న మట్టి రోడ్లని, నీరు లేక ఎండిన పొలాల్ని, మరమ్మతులు లేక పూడుకుపోయిన కాలువల్ని, ఎక్కడో ఉన్న బావి నుంచి తాగునీరు తెచ్చుకుంటున్న మహిళల్ని వీడియో తీశారు. స్థానిక ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలో ఉంటారని తెలుసుకుని ఆయన్ని కలవడానికి వెళ్లారు మంజరి ప్రకాష్. ఆయన భవంతి అక్షరాల రాజభవనంలా ఉంది. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారనగానే చక్కగా మేకప్ చేసుకుని వచ్చారాయన. పాతూరు గ్రామాన్ని అమ్మకానికి పెట్టిన సంగతి మీకు తెలిసే ఉంటుంది, మంజరి అంది. అలాగా, ఓపెన్ ఆక్షనా, టెండర్ సిస్టమా? నివ్వెరపోయింది మంజరి. మీకు తెలీదా? మీ నియోజకవర్గంలోనిదేనండి అంది. కాదు కాదు, నా నియోజకవర్గంలోని గ్రామాల పేర్లన్నీ నాకు కంటతా వచ్చు. అతను ఇంకేదో అనబోతూ ఉంటే ఓ అనుచరుడొచ్చి చెవిలో ఏదో చెప్పాడు. ఆ విలేజ్ బోర్డర్లో ఉందంటలే, అందుకని గుర్తులేదు. ఆ ఊరిని అమ్మేయడానికి అంతా రెడీ అయ్యారన్నమాట. అవును, ఆ వార్త పేపర్లోనూ వచ్చింది. ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మీ ప్రతిస్పందన ఏమిటి? పరిస్థితిని చక్కదిద్దడానికి మీరు చేపట్టే కార్యక్రమం ఏమిటో మా ప్రేక్షకులకు చెప్తారా? ఈవేళే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఒక బృందాన్ని తీసుకుని ముంబై, ఢిల్లీ, చెన్నై లాంటి మహానగరాలకి వెళ్తాను. ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని, వ్యాపార దిగ్గజాల్ని కలిసి వస్తాం ఉత్సాహంగా అన్నారు. ఎందుకు? అయోమయంగా చూస్తూ అడిగింది మంజరి. పిచ్చి ప్రశ్న. మన ప్రధాని, ముఖ్యమంత్రులు విదేశాలకెళ్ళి అందరినీ మా దేశం వచ్చి పరిశ్రమలు పెట్టండి, వ్యాపారాలు చేసుకోండి అని అర్థించటం లేదు. పైగా నామకే వాస్తే ధరకి భూములు ఇస్తాం, సగం రేటుకే విద్యుత్ ఇస్తాం, ప్రత్యేకంగా పైపులేసి నీళ్లు అందిస్తాం, పన్ను మినహాయింపులు ఇస్తాం అంటూ తాయిలాలు ఇవ్వటం లేదు. మా దగ్గర బోలెడన్ని సహజ వనరులు ఉన్నాయి, చౌకగా లభించే మానవ వనరులు ఉన్నాయి అంటూ ఊరించటం లేదు. వచ్చిన వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి స్వాగత సత్కారాలు చేయట్లేదు. ఆ తరహాలోనే నేను చేస్తానంటున్నాను. అంటే విదేశీ సంస్థలు డబ్బు మూటలతో వచ్చి ఇక్కడి వనరులతో తక్కువ ఖర్చుతో సరుకులు ఉత్పత్తి చేసి అధిక ధరకి అమ్ముకుని లాభాలు కొల్లగొట్టి పట్టుకుపోతున్నారని మీ భావమా? విసుగ్గా మొహం పెట్టారు. ఆహా, కానే కాదు. ఇక్కడ ఉత్పత్తి చేసినవి ఆ చేసిన వాళ్ళు సైతం కొనుక్కోలేరని, సగం జనాభా దారిద్ర్యరేఖ కిందకి వెళ్ళిపోతుందని విమర్శిస్తున్నారా? అదేమీ లేదు తల్లి. నా మాటలకి వక్రభాష్యం చెప్పి నా పదవి కాకులెత్తుకుపోయేటట్లు చేయకు. నా ప్రజల కోరిక మన్నించి వారి కష్టాలు కడతీర్చటం నా బాధ్యత కనుక డబ్బున్న మహారాజుల్ని బ్రతిమాలి బామాలి అయినా సరే ఆ గ్రామ జనానికి అధిక ధర వచ్చేటట్టు చూస్తాను. మధ్యలో ఎలాంటి కిక్ బాక్స్లకి తావు లేకుండా అంతా ట్రాన్స్పరెంట్గా చేస్తానని హామీ ఇస్తున్నాను. సెలవు, నమస్తే. మరి ప్రశ్నలకి అవకాశం ఇవ్వకుండా లేచి చక్కా పోయారాయన. ఆశ్చర్యం నుండి తేరుకుని ముఖాముఖాలు చూసుకున్నారు మంజరి ప్రకాష్. పిమ్మట జిల్లా కలెక్టర్ని కలిశారు. విషయం అంతా విన్నాక, ఇంకా అలాంటి కుగ్రామాలు ఉన్నాయంటే చిత్రంగా ఉంది. కావలిస్తే స్టాటిస్టిక్స్ చెక్ చేసుకోండి. అలాంటివి ఉండటానికి ఆస్కారమే లేదు. అయినా మీరుందంటున్నారు కనుక మేమింకా ఏం చేయగలమో సూచించమని మండలాధికారులకి రాస్తాను. అయినా వాళ్ళకేం కావాలో వాళ్ళు అడగకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరు? అడగందే అమ్మైనా పెట్టదంటారు. అడిగే బాధ్యత వాళ్ళు తీసుకొనిదే అధికారులు ఏం చేయగలరు అన్నారు. జపాన్లోని కమిషిరాటకి అనే కుగ్రామానికి చెందిన ఒకే ఒక అమ్మాయి బడికెళ్ళి రావడానికి కాను ఎంతో వ్యయాన్ని భరిస్తూ ప్రత్యేకంగా ఒక రైలు నడుపుతుందట జపాన్ రైల్వే. అంతటి బాధ్యత, కన్సర్న్ మీరు చూపించలేరా? చూపిస్తాను, ఇండియా జపాన్ అయ్యాక. నవ్వి లేచారాయన. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు రోజుకో కొత్త కళని ఆవిష్కరిస్తున్నారు. కానీ రూట్ లెవెల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రెంటికి లంగర్ అందటమే లేదు. జనం ఆశల్ని ఆ పథకాలేవీ తీర్చలేకపోతున్నాయి. అసలు వారికి ఏం కావాలో, ఎంత కావాలో, వారి ప్రాధాన్యాలేమిటో ఏమీ తెలుసుకోకుండానే ఏసీ రూముల్లో కూర్చుని ప్రణాళికలేసేస్తున్నారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు. కానీ చూస్తూ ఉంటే రాష్ట్రము, దేశము స్వతంత్రంగా ఉన్నట్టు ఆలోచిస్తున్నట్టు అనిపించటమే లేదు. మీరేమంటారు? కూడు గూడు గుడ్డే ముఖ్యమని ఆలోచిస్తున్న మిమ్మల్ని చూస్తూ ఉంటే సిగ్గుగా ఉంది.
దేశాభివృద్ధికి కొత్త కొలబద్దలు కొలమానాలు తెలుసుకుంటే మంచిది. అవి తెలిస్తే మీ ప్రశ్నకి సమాధానం మీకే తెలుస్తుంది. పెదవి కొరుక్కుంది మంజరి. ఉరకబోతున్న కన్నీటిని బిగపట్టింది. అరగంట ప్రోగ్రాంకి సరిపోతుందిలే బ్యాగ్ సర్దుకుంటూ అన్నాడు ప్రకాష్. టీవీ స్టూడియోకి వెళ్ళి ఎడిటర్ పక్కనే కూర్చుని అంతా ఒక ఆర్డర్లో పెట్టించింది మంజరి. మధ్య మధ్య క్లిప్పింగ్లు, ప్రముఖుల స్టేట్మెంట్లు చొప్పించి హృదయం ద్రవించేలా తీర్చిదిద్దింది. ప్రొడక్షన్ వాళ్ళని బ్రతిమాలి చక్కని పబ్లిసిటీ ఇప్పించి మరీ ప్రసారం చేయించింది. రేటింగ్కి అందలేదు. అదే సమయంలో మరో ఛానల్లో ప్రసారమైన ప్రముఖ హీరో సినిమాకి రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. డీలా పడింది మంజరి. నీ శ్రమంతా పెంటకుప్ప మీద పోసిన ఆవు పాలయ్యిందా అని ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నవ్వేసరికి పౌరుషం పొడుచుకొచ్చింది. ఏదో చెయ్యాలి, చేస్తాను అనుకుంది. ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవాలనుకుంటున్నట్టు ఒక ప్రముఖ నటుడు ప్రకటించాడు. వెంటనే వెళ్ళి అతన్ని కలిసింది. ముందుగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న మీకు నా అభినందనలు అంటూ పాతూరు గురించి చెప్పింది. ఆ ఊరిని దత్తత తీసుకోండి, ఆ ఊరి జనాన్ని ఉద్ధరించిన మహాపురుషుడిగా చరిత్రలో నిలిచిపోతారు అందామె ఉద్విగ్నయ్యి ఊగిపోతూ. భలే దానివే, మారుమూల పల్లెలకు వెళ్ళడానికి నాకెక్కడ కుదురుతుంది? సిటీ పక్కన కొంత డెవలప్ అయిన గ్రామం అయితే నా ట్రస్ట్ సారథ్యంలో 2-3 మంచి పనులు చేసినా బోలెడు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పబ్లిసిటీ అవసరం లేని వారుండరుగా. అయినా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ ఊరి వాళ్ళంతా సోమరిపోతులో కలేజా లేని వాళ్ళో అనిపిస్తుంది. ఐ పిటీ దెమ్. వాళ్ళు గంగికోవులు సార్, పాలు ఇవ్వని ఆవులు, పాలు పితకడం మర్చిపోయిన జనం. సారీ యార్. నిరాశతో వెనుతిరిగింది. ఇంకేం చెయ్యాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. ఒక రాత్రంతా మదనపడి మర్నాడు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ అన్నిటిలోనూ టీవీలో ప్రసారమైన కార్యక్రమానికి లింక్ ఇస్తూ కామెంట్లు జతచేసింది. కనీసం ఇంకో 10 మందితో షేర్ చేసుకోమని అర్థించింది. చాలామంది స్పందించారు. కొందరు చిన్న మొత్తాలు డొనేట్ చేస్తూ ఉంటూ ముందుకొచ్చారు. ఒక సేవా సంస్థ వారు మొత్తం గ్రామ అభివృద్ధికి ఎంత ఖర్చు అవుతుందో బ్లూ ప్రింట్ తయారు చేసి పంపగలరా? అందులో 25% ఆ గ్రామస్తులు భరిస్తానంటే మేం పరిశీలించగలం అన్నారు. దిక్కుతోచక దాన్నే అందరికీ పోస్టు చేసింది మంజరి. చైతన్య అనే అతను పోస్టు చేసిన సమాధానం ఆమె గూబ గుయ్యమనిపించింది. ఎవరి ఊరిని వారు, ఎవరి దేశాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి. లభ్యమైన అన్ని వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అందుకు అవసరమైన శిక్షణ యువతకివ్వాలి. అనుకూల పరిస్థితులు కల్పించాలి. వారి వారి అవసరాలకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకోవాలి. అంతే తప్ప ఎవరో డబ్బు సంచులతో రావాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఆశించకూడదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ అభివృద్ధిని చూసుకుంటారు తప్ప మీ అభివృద్ధి వారికి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది లాభాలు కానీ మనము మన బాగు కాదు. ఇక్కడున్న పచ్చదనాన్ని తినేసి చక్కా పోతారు. మిగిలేవి అస్థిపంజరాలు, ఆకలి కేకలు మాత్రమే. ఇలాంటి గ్రామం, దేశం కావాలన్నా నాటి జనం స్వాతంత్రం, స్వరాజ్యం అంటూ బలిదానాలు చేసింది. ఆమెలో ఆలోచన రగిలింది. ఒక నిర్ణయానికి వచ్చి పాతూరు వెళ్ళింది. ప్రభుత్వాలకి, పార్టీలకి, నేతలకి మీ తరపున అల్టిమేటం ఇచ్చాను. ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ గ్రామం తలరాత మారిస్తే సరే, లేకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించాను. మంజరి వంక భావరహితంగా చూశారు. వారి ధోరణి అర్థం కాక పెదవి కొరుక్కుంది. దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తలమునకలయ్యింది. అయినా సరే యావత్ మీడియా పాతూరు కదిలి వచ్చింది. ఢిల్లీ నాయకుల నుండి గల్లీ నాయకుల దాకా అధికార ప్రతిపక్షాలు రెండిటికీ చెందిన వారొచ్చారు. వారి అనుచరులు దిగారు. ఈ దుస్థితికి కారణం ఢిల్లీ పాలకుల నిర్లక్ష్యం, అవగాహన లేమి, చేతకానితనం. వారిని తోసేసి మమ్మల్ని గద్దెనెక్కించండి, మీ ఊరిని సింగపూర్గా మార్చేస్తాం. ప్రతిపక్ష నేత చిందులు తొక్కాడు. ఇదంతా మీ పాపమే. మీ పాలనే వాళ్ళని దరిద్రులుగా, ఈ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేసింది. మా దగ్గరేం మంత్రదండం లేదు హాంఫుట్ అనేటానికి. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో లెక్కలు తిరిగేద్దాం. దాని గురించి బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసురుతున్నాను అన్నాడు అధికారపక్ష నాయకుడు. వాళ్ళ వీళ్ళ అనుచరగణం నోటి యుద్ధానికి దిగింది. మీడియాకి పండగలా ఉంది. లైవ్లో అంతా కవర్ చేస్తూ ఉత్కంఠ పెంచుతూ వ్యాఖ్యానిస్తున్నారు. నగరాల్లో దారిన పోయేవారిని ఆపి మీరేమంటారు అని ప్రశ్నిస్తున్నారు.
టీవీ స్టూడియోలో అరిచే సత్తా గలవారిని ఆహ్వానించి కుర్చీ చర్చ కార్యక్రమం ప్రారంభించారు. లంచ్ టైం అయింది. నేతల అనుచరుల గొంతులు ఎండిపోయాయి. వెంట తెచ్చుకున్న మినరల్ వాటర్ బాటిళ్లు ఖాళీ అయ్యాయి. ఆ ఊళ్ళో నీళ్లు దొరకవని తెలియటం ఆలస్యం. మెల్లగా జారుకున్నారు కొందరు. ఆకలి దంచేస్తూ ఉండటంతో మరికొందరు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు మీనమేషాలు లెక్క పెట్టసాగారు. మీడియా వారంతా గుంపు చింపీలు పడి ఒకరిని మంజరి దగ్గరకు రాయబారం పంపారు. అతడు మధ్యాహ్నం 1 గంట అయింది, గ్రూప్ ఆత్మహత్యల కార్యక్రమం ఉందా రద్దయిందా అని తగ్గు స్వరంతో ప్రశ్నించాడు. ఆమెలో బాధ చివ్వున ఎగచిమ్మింది. అతడి వంక జాలిగా చూస్తూ విషాదంగా నవ్వింది. అతడు తలగొక్కుంటూ వెళ్ళి పెదవి విరిచాడు. మరుక్షణం మీడియా మాయమైంది. గ్రామస్తులు మంజరి మిగిలారు. మంజరి దిక్కుతోచక కూలబడిపోయింది. ఇంతలో చైతన్య ఆధ్వర్యంలో కొందరు యువతీ యువకులొచ్చారు. అంతా వారి వంక పరమాశ్చర్యంగా చూస్తూ ఉంటే వారు ఊరు అమ్మకం ప్రకటన రాసిన గోడ దగ్గరికి వెళ్ళారు. దానిమీద సున్నం వేసి మరో ప్రకటన కాదు, ప్రతిజ్ఞ రాశారు. ఇది మన ఊరు, ఇది మన జన్మభూమి, మన కర్మభూమి. ఇక్కడి వారంతా మన అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు. వీరితో చేతులు కలుపుదాం, అండగా నిలుద్దాం. ఈ భూమిలో కొత్త విత్తనాలు నాటుదాం. రండి, ఈ శ్రమయజ్ఞంలో, గ్రామ పునర్నిర్మాణంలో భాగస్వాములవుదాం. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.